యేసు ప్రభువారు సిలువలో పలికినటువంటి 7 మాటలలో 2 మాటలు మునుపు చూసుకుంటూ వచ్చాము. తిరిగి ఈ దినము 3వ మాటగా మనం గమనిస్తే యోహాను రాసిన సువార్త 19వ అధ్యాయము 26, 27 వచనాల్లో మనం గమనిస్తే యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలుచుండుట చూచి, అమ్మా, ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పెను. తర్వాత శిష్యును చూచి, ఇదిగో నీ తల్లి అని చెప్పెను. ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకొనెను. అమ్మా, ఇదిగో నీ కుమారుడు. నిజంగా యేసు ప్రభువారు ఆ సమయంలో తాను తన యొక్క స్థితిగతులను చూసుకొని తాను కుమిలిపోవలసినటువంటి పరిస్థితి, బాధపడవలసినటువంటి పరిస్థితి, నన్నెవరూ పట్టించుకోవడం లేదని చెప్పేసి మానసికంగా, శారీరకంగా అప్పటికే చాలా ఇదైపోయినటువంటి పరిస్థితుల్లో తన గురించి తాను ఆలోచించుకోవాల్సిన పరిస్థితుల్లో ఉన్నప్పటికీ యేసు ప్రభువారు ఆ భయంకరమైనటువంటి శ్రమలు, అవమానములు, నిందలు, కొరడా దెబ్బలు, రక్తసిక్తమైనటువంటి ఆ దేహం యొక్క పరిస్థితుల్లో కూడా సిలువలో వేలాడుతూ బలము లేకపోయినా తను ఎవరి గురించి ఆలోచిస్తున్నాడంటే తనకు జన్మనిచ్చినటువంటి తన కన్న తల్లి అయినటువంటి మరియ గురించి ఆలోచించి చెప్పిన మాటే 3వ మాట. అమ్మా, ఇదిగో నీ కుమారుడు. అమ్మా, ఇదిగో నీ కుమారుడు. వాస్తవానికి ఆలోచిస్తే యేసు ప్రభువారు సిలువలో మరియమ్మ గురించి ఆ మాట చెప్పడానికి అసలు కారణం ఏమై ఉంటుంది? యేసు ప్రభు యేసేపుకు మరియమ్మ యేసేపుకు యేసు ప్రభు ఒక్కడే కాదు కదా జన్మించింది. సహోదరులు ఉన్నారు, తర్వాత సహోదరీలు ఉన్నారు, సహోదరీలు ఉన్నారు. మరి యేసు ప్రభు ఆ మాట యోహాను చూచి ఎందుకంటూ వచ్చినాడు? తన కుటుంబ నేపథ్యం ఎలా ఉంటూ వచ్చింది, ఆ మాట చెప్పడానికి కారణం ఏంటి అని కొన్ని విషయాలు ఈ 3వ మాటలో మనం గమనిస్తే, 3వ మాటలో యోహాను లూకా రాసిన సువార్త 2వ అధ్యాయం, లూకా రాసిన సువార్త 2వ అధ్యాయము 42వ వచనంలో యేసు ప్రభువారికి అప్పటికి 12 సంవత్సరాలను రాయబడుతూ వచ్చింది. తర్వాత అదే లూకా రాసిన సువార్త 2వ అధ్యాయము 51వ వచనములో యేసు ప్రభు గురించి రాయబడినటువంటి మాటల్లో ఒక మాట ఏంటంటే, అతని తల్లిదండ్రులకు లోబడి ఉండెను అని రాయబడింది. యేసు ప్రభువారు తన ఊరికి వెళ్ళి యేసు ప్రభువారు తన తల్లిదండ్రులకు లోబడి ఉండెను అని లూకా 2:51లో రాయబడుతూ వచ్చింది. అంటే యేసు ప్రభువారు దాదాపు ఎన్ని సంవత్సరాలు బ్రతికినాడు? 33.5 సంవత్సరాలు బతికినాడు. ఆ 33.5 సంవత్సరాలలో ఎన్ని సంవత్సరాలు కుటుంబ సభ్యుల మధ్య, ఆ కుటుంబ సభ్యులకు లేదా తల్లికి వారికి లోబడి ఉంటూ వచ్చినాడు అని ఒకవేళ మనం ఆలోచిస్తే దాదాపు 30 సంవత్సరాలు. యేసు ప్రభు వారికి 30 సంవత్సరాలు పడిన తర్వాత యేసు ప్రభు వారు ఏం చేస్తూ వచ్చినాడు ధర్మశాస్త్రం ప్రకారం అంటే, ఆ యేసు ప్రభు వారు బాప్తిసం తీసుకొని 30వ ఏట నుండి యేసు ప్రభు వారు తండ్రి పనుల మీద ఉంటూ వచ్చినాడు. లూకా రాసిన సువార్త 3వ అధ్యాయం 23వ వచనంలో 30 సంవత్సరముల వయసులో బాప్తిసం తీసుకొని తండ్రి సేవలో ఉంటూ యేసు ప్రభు వారు పూర్తిగా ఇంటికి దూరం అవుతూ వచ్చినాడు. తన ఆహారం తండ్రి పని, తన దాహము తండ్రి పని, తన బంధువు తనను వెంబడించే శిష్యులైపోతూ వచ్చినారు. రక్త సంబంధికులతో ఏమాత్రము ఎప్పుడో ఒక్కసారి తప్ప సరైనటువంటి సంబంధాలు లేనటువంటి పరిస్థితుల్లో
పూర్తిగా దేవుని పనిలో నిమగ్నమవుతూ వచ్చాడు. ఉదయమంతా సువార్త, పల్లెల్లో పట్టణాల్లో సువార్త, రాత్రి అవుతానే ఒంటరిగా కొండలకు వెళ్ళి లేదా అరణ్యానికి వెళ్ళి లేదా తోటలకు వెళ్ళి ఆ యేసు ప్రభువారు ప్రార్థనలు గడుపుతూ వచ్చాడు. ఈ సందర్భంలో ఈ సమయంలో యేసు ప్రభువారు ఒక రకంగా చెప్పాలంటే తన ఇంటికి తన కుటుంబ సభ్యులకు తాను దూరం అవుతూ వచ్చాడు. కారణం ఆ పరలోకపు తండ్రి పనిపైన. ఈ సందర్భములలో యేసు ప్రభువారు తను సేవా జీవితం ప్రారంభించిన తర్వాత ధర్మశాస్త్రంలోని అనేకమైన సంగతులతో పాటు యేసు ప్రభువారు అనేక పరలోక సంగతులను ఆనాటి ప్రజలకు తెలియపరుస్తూ ఆనాటి కాలంలో ఉన్నటువంటి మతాధికారుల యొక్క వారి యొక్క విధానాలను ఎండగడుతూ వారి ముఖాన్నే వారు చేస్తుందని తప్పు అని చెప్పడం ద్వారా యేసు ప్రభు వారిని ఎంతగా అభిమానిస్తూ వచ్చారో కొందరు, వారికంటే రెట్టింపు వ్యతిరేకులు యేసు ప్రభువుకు తయారవుతూ వచ్చారు. ఇలాంటి సందర్భములలో అంటే ఒక రకంగా చెప్పాలంటే చాలామంది ఏం చేస్తూ వచ్చారు, యేసు ప్రభు ఏమి మాట్లాడినా యేసు ప్రభు ఏమన్నారంటే వీడు వెర్రివాడు అన్నారు, వెర్రి మాటలు పలుకుతున్నారు అని చెప్పేసి యేసు ప్రభు వారి విషయమే చెప్తూ వచ్చారు. వీడు దయ్యము పట్టినవాడు అన్నాడు అంటూ వచ్చింది సమాజం. ఎవరి గురించి? యేసు ప్రభు వారి గురించి. వీడి దయ్యము శక్తుల వలన వీడి కార్యములన్నీ చేస్తున్నాడని యేసు ప్రభు వారి పైన నిందలు మోపుతూ వచ్చారు. యేసు ప్రభు వారి పైన వారు నిందలు మోపుతూ వచ్చారు. తర్వాత యేసు ప్రభు ఎక్కడ కనబడితే అక్కడ పట్టుకొని ఆ యేసు ప్రభుని ఎప్పుడెప్పుడు చంపాలని చూస్తూ అతన్ని వెంటాడుతున్న జనాంగమే ఎక్కువగా ఉంటూ వచ్చింది. అంటే వెర్రివాడు అన్నారు, పిచ్చోడు అన్నారు, తర్వాత దయ్యము పట్టినవాడు అన్నాడు, తను చేసే ఏ కార్యమైనా దయ్యపు శక్తుల చేత చేస్తున్నాడు అని అంటూ వచ్చినారు. ఎక్కడ పడితే అక్కడ అతన్ని పట్టుకోవడానికి అవకాశం చూస్తూ చంపడానికి ప్రయత్నం చేస్తూ వచ్చారు. ఇలాంటి భయంకరమైన పరిస్థితుల్లో యేసు ప్రభు వారి కుటుంబం అంటే మరియమ్మ తల్లి గర్భాన పుట్టినటువంటి యేసు ప్రభు తర్వాత పుట్టినటువంటి ఆ సంతానం లేదా ఆయన సహోదరులు యేసు ప్రభు వారి విషయంలో ఎలాంటి తీర్మానం చేసుకున్నారో మనం కొన్ని లేఖనాలు చూస్తే 1-2 లేఖనాలు మనకు విషాదకరమైనటువంటి ఆ భావన అక్కడ మనకు అర్థమవుతుంది. గమనిస్తే మార్కు రాసిన సువార్త 3వ అధ్యాయం 20-21 వచనాలు. మార్కు 3వ అధ్యాయం 20-21 వచనాలు మనం గమనిస్తే సొంత ఇంటివారు మతి చెలించిందని అంటూ వచ్చారు. ఎవరిని? యేసు ప్రభు వారిని చూచి. అంటే ఎవరు యేసు ప్రభు మరియమ్మ కుటుంబానికి? స్వతహాగా సొంత అన్న, తన సహోదరులకు సొంత అన్న ఎవరు? యేసు ప్రభు వారు. ఆ యేసు ప్రభు వారు తన ఇంటికి వస్తే, తన ఇంటి దగ్గరకు వస్తే ఆ తమ్ముళ్ళు అన్నను చూసి ఏమన్నారు? వీనికి మతి చెలించిందని చెప్పేసి వెలివేస్తూ వచ్చారు. వెర్రిబట్టింది తనకి అని చెప్పేసి ఆ మాటలతో అతన్ని చిత్రహింసలు చేస్తూ వచ్చినారు. కానీ మరియమ్మకు తెలుసు యేసు ప్రభు ఎవరు. ఆ మరియమ్మ గర్భాన ఆ యేసు ప్రభు వారు శిశువుగా పడినప్పుడే అతనికి ఆ దేవుని కీర్తిస్తూ వచ్చింది మరియమ్మ. ఆమెకు తెలుసు యేసు ప్రభు ఎంత శక్తిమంతుడో, ఆయన ఎవరు, ఈ లోకానికి ఏం చేయబోతున్నాడు. ఇలాంటి భయంకరమైన పరిస్థితులు అంటే ఒక పక్క యేసు ప్రభు వారికి అంటే అన్నకి, ఒక పక్క అతని సహోదరులకి మధ్య ఏమాత్రము పొంతనలేని పరిస్థితులు, పొసగలేనటువంటి పరిస్థితులు కుటుంబంలో అలుముకున్నప్పుడు ఆ తల్లి వీరి మధ్య ఎంతగా నలిగిపోయి ఉంటుంది కదా. ఒక పక్క సొంత అన్ననే సహోదరులు అర్థం చేసుకోలేక ఒరే పిచ్చోడా, ఒరే వెర్రివాడా అని హేళన చేస్తుంటే, ఎగతాళి చేస్తుంటే, ఎందుకు వస్తున్నావు మా ఇంటికని అంటుంటే ఆ తల్లి ఎంత బాధపడి ఉంటుంది. అందుకని ఆ యేసు ప్రభువారు మళ్ళా తిరిగి వెళ్ళిపోయిన తర్వాత
ఆ తల్లి బాధపడుతూ ఆవేశపడుతూ కన్నీళ్లు గారుస్తూ ఆ యేసుప్రభు వారి గురించి ఆలోచిస్తూ ఏం చేసిందంటే చూడండి, యోహాను రాసినటువంటి సువార్త 3వ అధ్యాయము 31వ వచనం. యోహాను రాసినటువంటి సువార్త 3వ అధ్యాయము 31వ వచనంలో తల్లి యొక్క ప్రోద్బలముతో క్రీస్తు నొద్దకు వచ్చినట్లుగా ఎవరు వచ్చినారు? అతని సహోదరులు మరియమ్మ వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. అంటే ఈ తల్లి ఏం చెప్పింటుంది? రే ఎంతైనా అన్నే కదరా, రండ్రా పోదాం, రండ్రా వెతుకుదాం, ఎక్కడ ఉన్నాడో చూద్దాం రండ్రా, ఏమి తింటున్నాడో ఏమి తినలేదో, స్నానం చేస్తున్నాడో చేయలేదో, ఎలా ఉన్నాడో ఏమైపోయినాడో నా బిడ్డ, రండ్రా వెతుకుదామని చెప్పేసి తన తమ్ముళ్ళని వెంట పెట్టుకొని తిరుగుతూ వచ్చింది. చివరికి యేసు ప్రభు దగ్గర ఉన్నటువంటి ఆ ప్రాంతానికి వాళ్ళు పోతూ వచ్చినారు. ఎందుకు ఈ మాటలు చెప్తున్నారంటే, కుటుంబము యేసు ప్రభు వారిని పట్టించుకోకపోయినా ఆ తల్లి హృదయంలో ఒక బాధ ఉంది. ఏంటి ఆ బాధ? నా కుమారుడు ఎలా ఉన్నాడో, ఏం తింటున్నాడో, ఏమి చేస్తున్నాడో అని చెప్పేసి తన సహోదరులతో కలిసి వెతుకుతుంది. ఇదొక సంఘటన అయితే, రెండవదిగా యోహాను రాసిన సువార్త 7వ అధ్యాయము 3-6 వచనాలు మనం గమనిస్తే, యోహాను రాసిన సువార్త 7వ అధ్యాయము 3వ వచనం నుంచి 6వ వచనం వరకు మనం గమనిస్తే, యేసు ప్రభు వారు తిరిగి రెండవసారి తన ఇంటికి వచ్చినప్పుడు ఆ సహోదరులే, యేసు ప్రభు యొక్క తమ్ముళ్ళే ఏమంటూ వచ్చినారు అంటే, ఈ స్థలము విడిచి యూదయకు వెళ్ళుము, ఆయన సహోదరులైనను ఆయన యందు విశ్వాసం ఉంచలేదు అని రాయబడింది. అయ్యా నువ్వు ఎందుకు వచ్చినావు? ఇక్కడికి నువ్వు ఎందుకు వచ్చినావు? నీవు అక్కడికే వెళ్ళిపో, యూదయకు వెళ్ళిపో. నువ్వు ఏమన్నా సూచక క్రియలు చేయాలనుకుంటే, నువ్వు ఏదైనా ఆశ్చర్య కార్యములు చేయాలంటే నీ శిష్యులకు నువ్వు కనపరుచుకోపో, మా దగ్గరికి రావద్దు అని చెప్పేసి ఆయన వెలివేశారు కుటుంబంలో నుంచి. ఆయన సహోదరులు కూడా ఆయన యందు విశ్వాసం ఉంచలేదని చెప్పేసి దేవుని వాక్యంలో రాయబడుతూ వచ్చింది. అందుకనే కీర్తన గ్రంథములో యేసు ప్రభు వారి గురించి ప్రవచనము ఏం చెప్పబడుతుందంటే, కీర్తన గ్రంథము 69వ కీర్తన 8వ వచనములో, నా సహోదరులకు అన్యుడనైతిని, నా తల్లి కుమారులకు పరుడనైతిని. ఏం రాయబడింది? నా సహోదరులకు అన్యుడనైతిని, నా తల్లి కుమారులకు పరుడనైతిని. ఎవరి గురించి ప్రవచనం? సాక్షాత్తు ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని గురించిన ప్రవచనం. అంటే ఒక తల్లి గర్భాన పుట్టినటువంటి తన సహోదరులకు యేసుక్రీస్తు ఏమైపోయాడంట? అన్యుడిగా అయిపోతూ వచ్చినాడు. ఆ సహోదరులకు, తన తమ్ముళ్ళకి యేసు ప్రభు ఏమైపోయాడంట? పరాయివాడుగా అయిపోతూ వచ్చినాడు. ఇలాంటి పరిస్థితుల్లో ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునేంత వరకు, పడుకున్న తర్వాత మెలకు వచ్చేంత వరకు ఆమె హృదయం, ఆ మరియమ్మ, ఆమె యొక్క ఆలోచనలు, ఆమె యొక్క తలంపులు, ఆమె యొక్క హృదయంలో ఉన్నటువంటి ప్రతి వాంఛ ఎవరి గురించి అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు గురించి. ఆ కుటుంబంలో తల్లి ఉందే కానీ మరియమ్మ ఎప్పుడు ఆ యేసు ప్రభు వారి గురించే ఆమె యొక్క ఆలోచనలు, ఆ యేసు ప్రభు వారు చెప్పిన మాటలన్నీ తన హృదయంలో తలపోసుకుంటూ భద్రం చేసుకుంటూ ఏం చెప్పినాడో అవే ఆమె ఆలోచనలో తిరుగుతూ ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో యేసు ప్రభు వారిని ఏం చేస్తూ వచ్చారు? ఆనాటి సమాజం, ఆనాటి స్వకీయులు, ఆనాటి మతాధికారులు, ఆనాటి రోమా ప్రభుత్వ అధికారులు ఏం చేస్తూ వచ్చారంటే సిలువకు అప్పగిస్తూ వచ్చారు. ఈ విషయం ఎవరు తెలుసుంటుంది? తల్లి అయినా మరికి తెలుసు. తెలిసిన తర్వాత ఎలా ఉంటుంది చెప్పండి, ఎలా ఉండగలదు చెప్పండి ఆ తల్లి? యేసు ప్రభు వారిని సిలువకు అప్పగిస్తున్నారని, ఆయనను కొరడాలతో కొడుతుంటే, ఆయన సిలువను మోస్తుంటే, ఆయన పైన ఉమ్మి వేస్తుంటే, ఆయన వస్త్రాలు తీసివేసి చీట్లు వేస్తుంటే, ఆయనను దూషిస్తుంటే, చేతులలో కాళ్ళల్లో ఆ చీరలు కొడుతుంటే
ఇలాంటి దృశ్యాలన్నీ చూసినప్పుడు ఆ తల్లి హృదయం ఎంత తల్లడిల్లిపోయి ఉంటుంది, ఆ తల్లి హృదయం ఎంతగా కన్నీటి మయమైపోయి ఉంటుంది. ఆ తల్లి భరించలేకపోయి ఉంటుంది ఆ వేదన. అందుకనే ప్రవక్త అంటాడు కదా మరియమ్మను ఉద్దేశించి, అమ్మా నీ హృదయములో నుండి ఒక ఖడ్గము దూసుకొని పోతుంది. ఎస్, ఇప్పుడు ఆమె హృదయంలో ఒక ఖడ్గము దూసుకుపోయి ఆమె హృదయాన్ని కోసేస్తుంది. ఆ శిలువ దృశ్యం చూడలేక ఇలాంటి పరిస్థితుల్లో తన కుటుంబాన్ని వదిలిపెట్టేసింది. చెప్పింటారు, అమ్మా నువ్వు యేసు ప్రభు కావాలని ఆ శిలువ దగ్గరికి పోతే, ఆయన దగ్గరికి నువ్వు వెళితే నువ్వు మళ్ళా మా ఇంటిలోనికి రావడానికి అవకాశం లేదని చెప్పేసి ఖరాఖండిగా యేసు ప్రభు తమ్ముళ్ళు చెల్లెళ్ళు ఆ మాట చెప్పింటారు. చెప్పటాన్ని బట్టి మరియమ్మ ఏం చేసింటుంది, మీరు నాకు లేకపోయినా పర్వాలేదు, నా కుమారుడు ఆ శిలువ శ్రమ బాధ వేదన పడుతున్నాడు, నేను చూడకుండా ఎలా ఉండగలని చెప్పేసి ఆ తల్లి పరిగెత్తుకుంటూ శిలువను మోస్తుంటే, శిలువ పైన వ్రేలాడుతుంటే అక్కడే ఉంటూ కన్నీరు మున్నీరైపోతూ వచ్చింది. పక్కన యోహాను ఉన్నాడు, యేసుప్రభు ప్రియమైన శిష్యుడు, ఓదారుస్తున్నాడు. ఇంకా కొంతమంది స్త్రీలు ఉన్నారు, ఓదారుస్తున్నారు మరియమ్మని. యోహాను ఓదారుస్తున్నా, స్త్రీలు ఓదారుస్తున్నా ఆమె కన్నీళ్ళు ఆగడం లేదు. ఒక సముద్ర ప్రవాహంలో వెళుతూనే ఉన్నాయి. గుండెలు కొట్టుకుంటుంది, ఖడ్గం దూసుకుపోతుంది, ఆ హృదయాన్ని చీల్చివేస్తుంది. సహోదరులు తన గర్భాన పుట్టినటువంటి కుమారులు కుమార్తెలు మా ఇంటికి రావద్దని చెప్పింటారు. అప్పటికే భర్త చనిపోయినాడు. తను ఒంటరిగా ఆ యేసు ప్రభు శిలువలో వేలాడుతుంటే కింద నేను కూడా ఒంటరిదాన్నే కదా అని అప్పటికే ముక్కాల భాగం చచ్చిపోయిన స్థితిలో ఆ మరియమ్మ అక్కడ ఉంది. ఇలాంటి భయంకరమైన పరిస్థితిని ఆ యేసు ప్రభు వారు శిలువలో తను ఎంత బాధలో ఉన్నా, తను ఎంత వేదనలో ఉన్నా, తన రక్తము ధారాలుగా ప్రవహిస్తూ ఉన్న ఆ యేసు ప్రభు వారు ఎవరి గురించి ఆలోచిస్తున్నాడంటే తన తల్లి గురించి ఆలోచిస్తున్నాడు. ఓహో, నా తల్లి పరిస్థితి ఇది కదా, భర్త లేడు, నా తండ్రి లేడు, నా సహోదరులు సహోదరులు ఆమెను వెలివేస్తూ వచ్చినారు, ఆమె హృదయంలో ఒక ఖడ్గము దూసుకుపోతుంది, నేను ఒంటరిదాన్నే కదా అని బాధపడుతుంది. ఈ మాటలన్నీ తలంపులన్నీ యేసుప్రభు వారు కూడా తలంచుకొని అప్పుడు ఆ శిలువలో వేలాడుతూ మూడవ మాటగా యేసు ప్రభు పలికిన మాటే, అమ్మా ఇదిగో నీ కుమారుడు, అమ్మా ఇదిగో నీ కుమారుడు అని యేసు ప్రభు వారు ఆ మరియమ్మ విషయమై చెబుతూ వచ్చాడు. ఆ మరియమ్మ విషయమై చెబుతూ వచ్చాడు. ప్రియమైన వారలారా, యేసు ప్రభు వారు ఆ కలవరి శిలువలో ఆయన చూపించిన మాదిరి ఈరోజు ప్రపంచానికి ఒక మార్గదర్శనం. ఏ బిడ్డలు కూడా వారు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా వారికి జన్మనిచ్చిన తల్లిదండ్రులను విడిచిపెట్టకూడదని, వారిని ప్రేమించాలని, వారిని చూసుకునే బాధ్యత వారి బిడ్డలదే అని చెప్పకనే చెబుతున్నాడు ఈ ప్రపంచానికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. అందుకని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఒక చక్కటి మాట రాయబడింది, అది చూపించి నేను ముగిస్తాను. సామెతల గ్రంథం 23వ అధ్యాయము 22వ వచనం, నిన్ను కనిన నీ తండ్రి ఉపదేశం అంగీకరించుము, నీ తల్లి ముదిమి యందు ఆమెను నిర్లక్ష్యము చేయకుము. ఎంత చక్కటి మాట దేవుడు తన గ్రంథంలో రాయించి పెట్టాడు. ఎంతటి చక్కటి మాట దేవుడు తన బిడ్డల కొరకు రాయించి పెట్టాడు. ఆ బిడ్డలు తమ తల్లిదండ్రుల విషయంలో ఎలా ఉండాలో దేవుని వాక్యం చెప్తుంది. ఏం చెప్తున్నాడు? నీ తల్లి ముదిమి యందు ఆమె వృద్ధాప్యమందు ఆమెను నిర్లక్ష్యము చేయకుము అని సామెతల గ్రంథం 23వ అధ్యాయము 22వ వచనంలో రాయబడుతూ వచ్చింది. కాబట్టి తల్లిని ఆదరించే విషయంలో, తల్లి విషయంలో ఒక బాధ్యతను తీసుకునే విషయంలో తల్లికి సంబంధించి యేసు ప్రభు వారు ఈ లోకానికి ఒక మార్గదర్శి. ఆ మార్గంలో మనం నడుచున్నట్లుగా ప్రయత్నం చేద్దాం.